ఇప్పటి వరకు ఆపిన ఊపిరి ఇప్పుడు పీల్చుకున్నాడు. అప్పుడే మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. అంతా ఓకేనా సార్? ఎవరికి అనుమానం లేకుండా బాగా మేనేజ్ చేస్తున్నారనుకుంటా. ఇక్కడ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు సార్, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని మెసేజ్ ఉంది. థ్యాంక్స్. అంత లేదు, ఇక్కడ రోజు అనుమానాలతో చంపేస్తున్నారు. ఏదో మేనేజ్ చేస్తున్నా అంతే. ఇక్కడ రాజేంద్రం గారు నాపై చాలా డౌట్గా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండు, ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చూసుకో. అక్కడంతా ఓకేనా అని అర్జున్ రిప్లై ఇచ్చాడు. అంతా ఓకే సార్. మీరు ఎప్పుడు వస్తారు అని మేడం మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పాడు. ఏదో ఒకటి చెప్పు, అట్ ఎనీ కాస్ట్. నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు. ఇంకా ఎక్కువసేపు మెసేజ్ చేస్తే డౌట్ వస్తుంది. ఏదైనా అర్జెంట్ ఉంటేనే చెయ్యి, బాయ్ అని పెట్టి చాట్ అంతా క్లియర్ చేశాడు. చాందిని బ్యాక్ సైడ్ చూస్తూ ఎప్పుడు నిన్ను హక్ చేసుకుంటానో ఏమో అని పడుకున్నాడు. ఉదయం లేవగానే వెంటనే ఇద్దరు లేచి తొందరగా రెడీ అయ్యారు. రాజారాంకి సావిత్రికి చెప్పి ఇద్దరు స్టార్ట్ అయ్యారు. కారు ఎక్కుతుండగా, మేడం మీరేమనుకోనంటే కారు నేను డ్రైవ్ చేస్తాను అని అర్జున్ అన్నాడు. కార్ కీస్ అర్జున్కి వేస్తే అర్జున్ క్యాచ్ పట్టుకున్నాడు. ఇద్దరు ప్లేసెస్ మారారు. అర్జున్ కార్ స్టార్ట్ చేశాడు. శివరామ్కి ఫోన్ చేసి వాళ్ళు స్టార్ట్ అయ్యారా అని కనుక్కుంది. ఇద్దరు సైలెంట్గా వెళ్తున్నారు. బోర్ కొడుతుంది అని చాందిని ఎఫ్ఎం గురించి పెట్టింది. అందులో లవ్ గురించే ప్రోగ్రామ్ వస్తుంది. ఫస్ట్ లవ్ ఈజ్ అన్ఫర్గెటబుల్ లవ్ అంటారు కదా, అలా మీకున్న ఫస్ట్ లవ్ గురించి మాకు కాల్ చేసి చెప్పండి అని అందులో యాంకర్ చెప్తూ ఉన్నాడు. మేడం మీరు ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదా అని అర్జున్ అడిగాడు. లేదు, నువ్వు చేసావా అని అడిగింది. చేశాను, కానీ చెప్పలేదు అని అన్నాడు. ఎందుకు చెప్పలేదు అని అడిగింది. ఆ ఛాన్స్ ఇప్పటి వరకు నాకు రాలేదు అని అన్నాడు. ఇంకా ఆ అమ్మాయి టచ్లో ఉందా అని అడిగింది. ఉంది అని చాంద్రని చూస్తూ చెప్పాడు. మీరు ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు లవ్ చేయలేదు అని అడిగాడు. నాకు అసలు ఆలోచన వచ్చే టైం కూడా లేదు. నా చిన్నప్పుడే మామ్ డాడీ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత నానమ్మ తాతయ్యనే అంతా చూసుకున్నారు. ఫస్ట్ నుండి రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, సో ఆలోచన రాలేదు అని చెప్పింది. నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎలా ఉంటుంది, ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు అని మళ్ళీ అడిగింది. చాలా అందంగా ఉంటుంది, అంతకంటే అందమైన మనసు తనది. చెప్పాలంటే భయం, ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అని. అందుకే ఇప్పటి వరకు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ తనని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. షీఈ్ మై స్వీటెస్ట్ థింగ్ ఇన్ డార్క్నెస్ నైట్. తన వల్ల తల పెట్టుకుని పడుకోవాలని, తన కళ్ళలోకి చూస్తూ తనని ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాలని, తన హార్ట్ బీట్ నా కోసమే కొట్టుకోవాలని, నా హార్ట్ తనని ఎంతగా కోరుకుంటుందో చెప్పాలని. అబ్బో, చాలా ఆశలు ఉన్నాయి, కానీ అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో తెలీదు అని అన్నాడు. మరి నీకు మ్యారేజ్ అయిందని తెలిస్తే ఆ అమ్మాయి ఊరుకుంటుందా అని అడిగింది. మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా మేడం, తను చాలా మంచిది, నచ్చ చెప్తే ఒప్పుకుంటుందిలేండి అని చాందినిని చూస్తూ చెప్తున్నాడు. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయింది. ఆ ఎఫ్ఎం ఆన్ చేసి అటు తిరిగింది. అర్జున్ ఎవరిని లవ్ చేస్తే నాకేంటి, నేనెందుకు అప్సెట్ అవ్వాలి? 1 year తర్వాత ఎలాగో అయినా విడిపోయే వాళ్ళమే కదా. తను ఎవరిని ప్రేమిస్తే నాకేంటి, పెళ్లి చేసుకుంటే నాకేంటి అని కళ్ళు మూసుకుంది. కానీ నిద్ర రావట్లేదు. అర్జున్ మాటికి చందనని చూస్తున్నాడు. ఈ పిల్ల ఏం ఆలోచిస్తుంది, నా లవర్ గురించా? అదేదో నన్నే అడగచ్చు కదా, దీనికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో నా బాధ అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అర్జున్ కార్ ఆపి మేడం అని పిలిచాడు. చాందిని లేచింది. మేడం వచ్చాం దిగండి అని చెప్పాడు. సీట్ బెల్ట్ తీసి చాందిని అర్జున్ ఇద్దరు దిగారు. అప్పటి వరకు అందరూ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పారు. గుడ్ మార్నింగ్ అని చెప్పింది. అక్కడికి మేనేజర్ వచ్చి చాందనికి వెల్కమ్ చెప్పాడు. ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని మేనేజర్కి చెప్పి అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్కి రండి అని ఎంప్లాయీస్కి చెప్పింది. ఓకే మేడం అని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. ఎంప్లాయీస్ అందరూ కింద ఫ్లోర్లో ఉన్నాయి. శివరాం, అర్జున్, చాందిని ముగ్గురు రూమ్స్ పైన ఫ్లోర్లో ఉన్నాయి.
ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. చాందిని బెడ్పై పడుకొని అర్జున్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ఎంత ఆలోచించొద్దు అనుకున్నా నా మైండ్ ఎందుకు పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తుంది. అర్జున్ నాకేం కాడు, జస్ట్ కాంట్రాక్ట్ ఉన్నంత వరకే నా భర్త అంతే అని ఆలోచిస్తుంది. డోర్ సౌండ్ అయింది. అర్జున్ అనుకొని లేచి డోర్ తీసింది. ఎదురుగా శివరాం ఉన్నాడు. మేడం బ్రేక్ఫాస్ట్కి రండి అన్నాడు. అర్జున్ ఎక్కడ అని అడిగింది. అర్జున్ కిందికి వెళ్ళాడు మేడం అని చెప్పాడు. నాకు చెప్పకుండా వెళ్ళాడా అని మనసులో అనుకొని సరే పదండి వస్తున్నా అని రూమ్ లాక్ వేసి వెళ్ళింది. కిందికెళ్ళి చూసే వరకు అర్జున్ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అవును సార్, మేడం అంటే మీకు భయం లేదా అని ఎవరో అడిగారు. భయం ఎందుకు, మేడం చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ చాలా ఈజీ గోయింగ్ పర్సన్ అని చెప్పాడు. అవునా, ఇన్ని ఇయర్స్ మేము ఉన్నా ఎప్పుడు ఈ విషయాన్ని నోటీస్ చేయలేదు సార్ అని ఒకరు అన్నారు. మేడం మీ దగ్గరగా లేరు కాబట్టి గుర్తించలేదు. నేను తన పిఎన్ కాబట్టి నాకు అర్థమైంది. ఆయన ప్రతిసారి సారు సారు అనకండి, అర్జున్ అని పిలవండి, నేను మీలాగే ఎంప్లాయీని అని చెప్పాడు. ఓకే అర్జున్ అని అందరూ ఒకేసారి అరిచారు. చాందిని రావడం చూసి అందరూ సైలెంట్ అయ్యారు. నేనుంటే మీకేమైనా ఇబ్బందా చెప్పండి, నేను లోపలికి వెళ్ళి తింటాను అని చాందిని అంది. అయ్యో అదేం లేదు మేడం, కూర్చోండి అని చైర్ వేశారు. ఏంటి అర్జున్ ఏదో చెప్తున్నాడు, నేను ఎంత రాక్షసునో చెప్తున్నాడా అని అడిగింది. అయ్యో అదేం లేదు మేడం, మీరు చాలా ఈజీ గోయింగ్ పర్సన్ అని చెప్తున్నాడు అంతే అని చెప్పారు. మీ మేడంకి ఎప్పుడు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమే వచ్చు అని అర్జున్ అన్నాడు. అర్జున్ ఒక చూపు చూసి ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారా అని అందరినీ అడిగింది. ఎస్ మేడం అని అన్నారు. మరి లేట్ ఎందుకు, తినండి అనగానే అందరూ స్టార్ట్ చేశారు. అందరూ మాట్లాడుకుంటూ సరదాగా తింటూ ఉన్నారు. చాందిని మాటి మాటికి అర్జున్ని చూస్తుంది. నిజంగా మీరు ఎంత బాగా మాట్లాడతారని మాకు తెలియదు మేడం అని చెప్పారు. నాకు తెలీదు, ఈ మధ్య తెలిసింది అని అర్జునే చూస్తూ చెప్పింది. శివరాం పక్కనున్న చాందినిని అర్జున్ని గమనిస్తూ ఉన్నాడు. ఈ రోజంతా మీ ఇష్టం, ఎవరికి ఇష్టం వచ్చిన గేమ్స్ వల్ల ఆడండి, ఎంజాయ్ చేయండి. అక్కడున్న మేనేజర్ని పిలిచింది. గుడ్ మార్నింగ్ మేడం అని మేనేజర్ చెప్పాడు. గుడ్ మార్నింగ్, వీళ్ళందరూ మా ఎంప్లాయీస్, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేలా ఏదైనా చేసేలా అందరికీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పి వెళ్ళాడు. అక్కడ నుండి చాందిని బయటకు వెళ్ళింది. శివరాం కూడా వెళ్ళాడు. అంకుల్ ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని చెప్పింది. ఓకే చాందిని అని చెప్పాడు. నేచర్ చాలా బాగుంది కదా అంకుల్, అసలు ఎన్ని రోజులైందో బయటకు వచ్చి అని అనిపిస్తుంది. ఎప్పటికీ వర్క్ అంటూ ఎప్పుడు వెకేషన్స్ వెళ్ళలేదు కదా చాందిని, ఇలా రిలాక్స్ అవ్వడం నిజంగా చాలా మంచిది, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అని అన్నాడు. ఈ ఐడియా నాది కాదు అంకుల్ అని చెప్తూ ఆగింది. ఏంటమ్మా అలా ఆగావు, ఏమైంది అని చాందిని ఎటువైపు చూస్తుందో అటు చూశాడు. అక్కడ అర్జున్ అందరితో నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు, కొంతమంది గేమ్స్ ఆడుకుంటున్నారు, కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు. ఎవరు ఎంజాయ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అర్జున్ చుట్టూ మాత్రం ఆడవాళ్ళు ఉన్నారు. చాందినికి మండుతుంది. చాందిని ఏం చెప్పబోయిందో ఎందుకు ఆగిందో తెలిసినా కూడా ఏంటి మేడం ఏదో చెప్తూ ఆగారు అని శివరాం అన్నాడు. ఏం లేదు అని చాందిని కోపంగా లోపలికి వెళ్ళింది. శివరాం అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. శివరాం వచ్చేది చూసి అందరు అక్కడి నుండి వెళ్ళారు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అని శివరాం అడిగాడు. నేనేం చేశాను సార్, అందరితో మాట్లాడడం కూడా తప్పేనా అని అర్జున్ అన్నాడు. నేనేం మాట్లాడుతున్నానో నీకు బాగా అర్థమవుతుందని నాకు తెలుసు, నన్నేం చేయమంటారు సార్ అని అన్నాడు. మేడంని ఒక్కడితోనే ఫ్రీగా మాట్లాడుతుంది, నువ్వు వచ్చి అందరు అమ్మాయిలతో మాట్లాడుతుంటే పాపం తను బోర్గా ఫీల్ అవ్వదా, అసలే రాక బయటకు వచ్చింది, అలాంటిది నువ్వు కూడా ఇలా చేస్తే బోర్ కొట్టి ఇప్పుడే రిటర్న్ అవుతుంది అని అన్నాడు. మేడంకి ఎంత ఈగో ఉంటుందో నాకు బాగా తెలుసు, సో అలా జరగదు, తన అందరితో ఇంటరాక్ట్ అవ్వాలనే నేను దూరంగా ఉన్నాను, అలా అయినా తన అందరితో మాట్లాడుతుంది అని అంతే అని అర్జున్ అన్నాడు. శివరాం అర్జున్నే చూస్తున్నాడు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావు అని మాట్లాడుతుంటే ఎవరు రే
ఒకసారి మేడంని చూడు అని అనడం వినపడి అర్జున్ శివరాం అటువైపు చూశారు. చాందినిని స్విమ్మింగ్ షార్ట్లో చూడ్డానికి 2 కళ్ళు ఎవరికి సరిపోవట్లేదు. శివరాం చూపు తిప్పుకున్నాడు. అర్జున్ మాత్రం అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటి సార్, ఇంతకుముందు ఏదో అన్నారు, రిటర్న్ వెళ్ళిపోతుందా? బాబోయ్, ఇదేంటి ఇలా ఉంది అని మనసులో అనుకుంటూ గుట్కలు మింగుతూ ఉన్నాడు. నేను వస్తానయ్యా, నాకు వేరే పని ఉంది అని శివరాం వెళ్ళాడు. ఇది ఇన్ని రోజుల నుండి అందాన్ని లోపల బాగా దాస్తుంది. అందరి చూపులు చాందిని వైపే ఉన్నాయి. అయినా ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకురావడం అవసరమా? అందరూ ఎలా చూస్తున్నారు చూడు అని ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ ఉన్నాడు. చాందిని నడుచుకుంటూ అర్జున్ ముందుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంది. అసలు ఎవరు చూపు తిప్పుకోలేకపోతున్నారు. లేడీస్ అందరూ చాందిని దగ్గరికి వెళ్ళారు. మేడం, యూ లుకింగ్ రియల్లీ గార్జియస్ అని అన్నారు. థ్యాంక్ యూ, యూ ఆర్ ఆల్సో లుకింగ్ ప్రెట్టి. మీరందరూ యంగ్ గర్ల్స్, నాకంటే బాగున్నారు అని అంది. లేదు మేడం, ఒకసారి అటు చూడండి. మీరు మా బాస్ కాబట్టి ఎవరు దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు అంతే అని అంది. చాందిని అటు చూసే వరకు ఒక అర్జున్ తప్ప అందరూ చూపు తిప్పుకున్నారు. అర్జున్ మాత్రం అలాగే చూస్తూ ఉన్నాడు. చాందిని ఒక నవ్వు నవ్వి మళ్ళీ స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది. మేడం, ఇంత బాగా నవ్వుతుందని ఇప్పుడే తెలిసింది కదరా అని ఎవరో అన్నారు. ఆ నవ్వుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అని ఇంకొకరు అన్నారు. ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ పెట్టి పుట్టి ఉండాలి అని ఇంకొకరు అన్నారు. అమ్మో, చూస్తే డేంజర్, మనం ఇక్కడ నుండి వెళ్ళడం బెటర్ అని అందరూ అక్కడి నుండి మెల్లగా తప్పించుకున్నారు. అర్జున్ పైన షర్టు విప్పి పూల్లో దిగాడు. చాందిని దగ్గరికి వస్తూ ఉన్నాడు. అబ్బా, అర్జున్ కూడా భలే ఉన్నాడు కదా అని అందరూ అనుకుంటున్నారు. మెల్లగా చాందిని దగ్గరికి వచ్చాడు. ఏంటి అర్జున్, ఇలా వచ్చావు? అదిగో మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు అని అక్కడున్న గర్ల్స్ని చూపెడుతూ వెళ్ళి మాట్లాడిపో అని చాందిని వెళ్ళింది. ది గ్రేట్ చాందిని కూడా జెలస్ ఫీల్ అవుతుందా? ఇప్పుడు ఈ మాట చెప్పినా కూడా ఒప్పుకోదు అని మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటూ చాందిని వెనక వెళ్ళాడు. హే, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ట్రాక్ నడుస్తుందంటావా అని ఎవరో అన్నారు. ఏమో, ఎప్పుడు లేని మేడం అవుటింగ్కి రావడం, అందరితో బాగా మాట్లాడడం, ఈ మార్పు అంతా అర్జున్ వల్లేనేమో అని ఇంకొకరు అన్నారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా జెలస్గా ఉంది. చూడటానికి ఎంత బాగున్నారు అని ఇంకొకరు అన్నారు. మనకెందుకులే, ఏం తెలియకుండా గాసిప్స్ మాట్లాడితే ఈ జాబ్స్ కూడా ఉండవు పద అని అందరు అక్కడి నుండి వెళ్ళారు. చాందిని అర్జున్లు మాత్రమే మిగిలారు. అర్జున్ రావడం చూసి ఏంటి సార్, మళ్ళీ ఇలా వస్తున్నారు అని అడిగింది. ఏంటి మేడం, ఈ పూలు మీ ఒక్కదానిదేనా? ఎవరు స్విమ్ చేయొద్దా అని నీళ్ళల్లో నుండి చాందిని కాళ్ళు చూస్తూ ఉన్నాడు. అర్జున్ చూపు ఎక్కడుందో చూసి హే, ఎక్కడ చూస్తున్నావు అని చాందిని అంది. ఏంటి మేడం, మీరు ఇంత అందంగా ఉంటారు, మళ్ళీ చూడొద్దు అంటారు. మీ అందమైన అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. కానీ ఏ మాటకా మాట, మీ కాళ్ళు మాత్రం సెక్సీగా ఉన్నాయి మేడం అని దగ్గరకు వచ్చి అన్నాడు. షటప్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని వాటర్లో నుండి బయటకు వచ్చి టవల్ చుట్టుకుంది. అర్జున్ కూడా బయటకు వచ్చాడు. మీ కాళ్ళు చూస్తుంటే అదేదో సాంగ్ గుర్తొస్తుంది మేడం అని అన్నాడు. నాకు మాత్రం నీ చెంప చూస్తుంటే అని చెప్తూ ఉంటే ఏంటి మేడం, కిస్ చేయాలనిపిస్తుందా? పర్లేదు చేయండి, నేనేమనుకోను. అనేది ఫస్ట్ టైం కాదు కదా, అలవాటు అయి ఉంటుంది కదా, తొందరగా పెట్టండి అని దగ్గరికి వచ్చాడు. నాకు మాత్రం నీ చెంప చూస్తుంటే అని చెప్తూ ఉంటే ఏంటి మేడం, కిస్ చేయాలనుందా? పర్లేదు చేయండి, నేనేమీ అనుకోను. అనేది ఫస్ట్ టైం కాదు కదా, అలవాటు అయి ఉంటుంది కదా, తొందరగా పెట్టండి అని దగ్గరికి వచ్చాడు. కిస్ కాదు, చెంప పగులుతుంది అని చెంపపై లైట్గా కొట్టి అర్జున్ చూడకుండా నవ్వుకుంటూ వెళ్ళింది. అబ్బా, నిజంగా ఇలా బ్యాక్ నుండి చూస్తుంటే వద్దులే, చెప్తే బాగోదు. ఆ దేవుడు నిన్ను ఇంత అందంగా ఎలా తయారు చేశాడే అని అనుకుంటూ తను కూడా డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాడు. చాందిని ఫాస్ట్గా బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసింది. అర్జున్ చెప్పిన మాటలే తలుచుకుంటూ నవ్వుకుంటూ చాలా సంతోషపడుతుంది. కాకపోతే తొందరలో బాత్రూమ్ డోర్ సరిగ్గా వేసుకోలేదు. చాందినిని ఆట పట్టిద్దామని తన దగ్గరున్న ఇంకో కీ కార్డుతో రూమ్ డోర్ ఓపెన్ చేసి అర్జున్ లోపలికి వెళ్ళాడు. చూస్తే చాందిని కనిపించలేదు.
ఎక్కడికి వెళ్ళిందబ్బా అని అనుకుంటూ ఉండగానే వాటర్ సౌండ్ విని బాత్రూమ్ వైపు వెళ్ళాడు. చాందిని డోర్ వేయకపోవడం వల్ల ఇలా అనగానే డోర్ ఓపెన్ అయింది. చాందినిని చూసి అలాగే నిలబడిపోయాడు. అర్జున్ని చూసి చాందిని షాక్తో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడున్న టవల్ కట్టుకుని డోర్ వేసింది. అర్జున్ అలా వెనక్కి వచ్చి అలా బెడ్ పైన పడిపోయాడు. కళ్ళు తెరిచి అలాగే పైకి చూస్తూ ఉన్నాడు. చాందిని బాత్రూమ్ కట్టుకుని బయటకు వచ్చింది. వచ్చి చూసే వరకు అర్జున్ అలాగే పడుకొని ఉన్నాడు. రే ఇడియట్, నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు? అసలు ఎందుకు వచ్చావు? బుద్ధి ఉందా? ఒక అమ్మాయి రూమ్లోకి పర్మిషన్ లేకుండా వస్తావా? అసలు నీకు రూమ్కి ఎక్కడి నుండి వచ్చింది అని చాందిని తిడుతూనే ఉంది. అసలు అర్జున్కి ఆ మాటలు ఏం వినిపించట్లేదు. కళ్ళ ముందు ఒకటే దృశ్యం మెదులుతూ ఉంది. ఇంకేమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. నిన్నే రా ఇడియట్, ఏం చేస్తున్నావు? బయటకెళ్ళు అని బయటకు వెళ్ళగొట్టి తలుపేసింది. ఈ ఇడియట్ ఏం చూశాడో ఏమో అని తల పట్టుకుని కూర్చుంది. అర్జున్ డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. షవర్ నుండి చల్లని నీళ్లు పడుతుంది. అప్పుడు బాడీ అంతా చల్లబడుతుంది. అదేంటి అంత అందంగా ఉంది? ఇప్పటి వరకు ఎంతోమంది బికినీ వేసుకున్న వాళ్ళని చూసా, ఎంతో అందగత్తెలని చూసా, కానీ ఇదేంటి ఇలా ఉంది? ఏం చేయకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. ఎప్పటికీ ఎంతో కంట్రోల్లో ఉంటా అని చాలా పొగరుగా ఉండేవాడిని. ఫస్ట్ టైం నా కంట్రోల్పై నాకే డౌట్ వస్తుంది. చాందిని, ఏం చేస్తున్నావే నన్ను? నీ అందంతో పిచ్చెక్కిస్తున్నావు. జస్ట్ 2 మినిట్స్కి ఇలా ఉంది. బాబోయ్, ఇంకా తలుచుకుంటే నా వల్ల కావట్లేదు అని అలాగే కూల్ వాటర్లో మినిమం 30 మినిట్స్ ఉన్నాడు. చాందిని రెడీ అయ్యి బయటకు వచ్చింది. ఎక్కడున్నాడో, ఏం చూశాడో ఎలా అడగడం? ఏమైనా చూశాడా? ఏం చేసి ఉండడులే, నేను వెంటనే డోర్ వేసా కదా అని గోళ్ళు కొరుక్కుంటూ అర్జున్ కోసం వెతుకుతుంది. అర్జున్ వెనక నుండి అర్జున్ వచ్చి చాందిని భుజం తట్టి నా కోసమే వెతుకుతున్నారా మేడం అని అడిగాడు. వెంటనే ఉలికిపాడి వెనక్కి తిరిగి చూసి నీకోసం నేను ఎందుకు చూస్తా? నాకేం పని లేదనుకున్నావా అని అక్కడి నుండి వెళ్ళింది. అర్జున్ కూడా నవ్వుకుంటూ వెళ్ళాడు. బయటకు వెళ్ళి చూస్తే కొంతమంది అక్కడ బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు. హే, ఇప్పుడు కూడా మేమే గెలిచామని బాయ్స్ అనుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు. హే, 1 అంతే కదా అని గర్ల్స్ అన్నారు. అయితే ఏంటి, గెలిచామా లేదా అని బాయ్స్ అన్నారు. ఇద్దరు అక్కడికి వెళ్ళారు. ఎంతైనా మా బాయ్స్ అన్నిట్లో ఫస్ట్ ఉంటారు అని అర్జున్ అన్నాడు. అంటే మా గర్ల్స్ లాస్ట్లో ఉంటామా అని చాందిని అంది. మేము ఫస్ట్ ఉంటామన్నా కానీ మీరు లాస్ట్ ఉంటారు అని నేను అనలేదు అని భుజాలు ఎగరేసుకుంటూ అర్జున్ అన్నాడు. అవునా, అయితే ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో. మాది ఒక టీం, మీది ఒక టీం అని చాందిని అంది. గర్ల్స్ అందరూ అరిచారు. మీకు బాస్కెట్బాల్ వచ్చా మేడం? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి అని బాల్తో ఆడుతూ అర్జున్ అన్నాడు. నువ్వే చూడు, నాకెంత వచ్చో, కానీ బెట్ పెట్టుకొని ఆడదాం అని చాందిని అంది. వై నాట్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మీరే చెప్పండి బెట్ ఏంటో అని అర్జున్ అన్నాడు. ఎవరు ఓడిపోతే వాళ్ళు, గెలిచిన వాళ్ళ ముందు ఈ రోజంతా వాళ్ళు కనపడినప్పుడల్లా చేతులు కట్టుకుని ఉండాలి అని చాందిని అంది. సూపర్ మేడం అని గర్ల్స్ అందరూ అరిచారు. ఆలోచించుకోండి మేడం, మీరు మా బాస్, మీరు మా ముందు చేతులు కట్టుకుంటే బాగోదేమో అని అర్జున్ అన్నాడు. మాటలతో టైం వేస్టే చేస్తావు అర్జున్, గేమ్ స్టార్ట్ చేద్దామా అని అంది. ఓకే మేడం, మీకు అంత తొందరగా ఉంటే మేమెందుకు వద్దంటాం, రెడీ అని అర్జున్ అన్నాడు. శివరాం గారు, మీరు ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడండి అని చాందిని చెప్పింది. శివరాం దగ్గరికి వచ్చి ఎందుకు మేడం, వాళ్ళతో పిల్లలు వదిలేయండి పాపం అని మెల్లగా అన్నాడు. ఏంటి సార్, వద్దు అని చెప్తున్నారా? చెప్పండి, కనీసం మీరు చెప్తే ఆయన వింటుందేమో అని అర్జున్ అన్నాడు. చూశారు కదా వాళ్ళ మాటలు, వాళ్ళు పిల్లల. ఈరోజు అర్జున్ పొగరు అంచుకోకపోతే నా పేరు చాందని కాదు, మీరు చూస్తూ ఉండండి అని వెళ్ళింది. శివరాం నవ్వుతూ స్కోర్ బోర్డ్ రెడీ చేశాడు. గేమ్ స్టార్ట్ అయింది. అందరూ పోటాపోటీగా ఆడుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికీ బాయ్స్కి 3 పాయింట్స్, గర్ల్స్కి 2 పాయింట్స్ వచ్చాయి. మేడం, ఇప్పటికైనా డ్రాప్ అవ్వండి, మేమేమీ అనుకోము అని అర్జున్ అన్నాడు. చాందిని ఏం మాట్లాడలేదు. గేమ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు సమానమైన పాయింట్స్తో వస్తున్నారు. గేమ్ సగం అయ్యింది. 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. చాందిని అందరినీ దగ్గరికి పిలిచి, గర్ల్స్, ఇప్పుడు మనం విమెన్ పవర్ గురించి చెప్పే టైం వచ్చింది. ఎక్కడ తగ్గొద్దు, దెబ్బలు తగులుతాయని, కానీ వాళ్ళ బలంతో మనం ఏం ఆడగలమని
ఒక సెకండ్ కూడా అనుకోకండి. ఎప్పుడు మనం మెంటల్గా వీక్ అవుతామో అక్కడే మనం ఓడిపోయినట్టు. సో స్టే స్ట్రాంగ్. ఈరోజు గర్ల్స్ పవర్ వాళ్ళకి చూపించాలి, ఓకేనా అని అంది. ఎస్ మేడం అని అందరు గట్టిగా అరిచారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ గేమ్ అన్నట్టు పోటాపోటీగా ఆడుతున్నారు. ఎవరు గెలుస్తారు అని అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. లాస్ట్ మినిట్కి వచ్చింది. బాల్ చాందిని చేతిలో ఉంది. 1 పాయింట్ కొడితే గర్ల్స్ విన్ అవుతారు. చాందిని బాల్ని ఎగరేసి కొట్టింది. దెబ్బకెళ్ళి ఆ బాల్ బాస్కెట్లో పడింది. హే అని గర్ల్స్ అందరూ అరిచారు. చాందినిని అందరి చేతుల పైన ఎగరేశారు. బాయ్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. మెల్లగా శివరాం దగ్గరికి వచ్చాడు. మీకు విషయం చెప్పడం మర్చిపోయా అని అన్నాడు శివరాం. ఏంటి సార్ అది అని అడిగారు. మేడం చిన్నప్పటి నుండి బాస్కెట్బాల్ నేర్చుకుంది. తను ఛాంపియన్. పాపం వర్క్ బిజీలో పడి గేమ్స్ ఆడలేకపోయింది. కానీ ఇన్ని ఇయర్స్ అయినా మేడం ప్రాక్టీస్ కొంచెం కూడా పోలేదు కదా, గ్రేట్ అని అన్నారు. అందరూ శివరాంని చూశాడు. ఏమైంది అలా చూస్తున్నారు అని అన్నాడు. సార్ ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అన్నారు. చెప్పినా వినే పొజిషన్లో మీరు లేరు కదా, నేనేం చేయను అని అక్కడి నుండి వెళ్ళాడు. కంగ్రాచులేషన్స్ మేడం, గర్ల్స్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అని శివరాం చెప్పాడు. అర్జున్ చాందనినే చూస్తూ ఉన్నాడు. ఏంటి ఓడిపోయిన వాళ్ళు తల దించుకోవాలి కదా, మరి తల ఎత్తుకున్నారేంటి అని చాందిని అంది. అందరూ ఒకేసారి తలలు కిందికి దించారు. గర్ల్స్ అందరూ హైఫై ఇచ్చుకొని నవ్వుతున్నారు. చాందిని దగ్గరికి వెళ్ళింది. ఎలా అయినా మీరే గెలుస్తారని చాలా పొగరుగా మాట్లాడారు కదా, ఏమైంది ఇప్పుడు తలలు దించుకున్నారు, పర్లేదు తలలు పైకెత్తచ్చు అని అంది. ఎవరిని ఇన్సల్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. గర్ల్స్ ఎందులోనూ తక్కువ కాదు అని ప్రూవ్ చేయడానికి మాత్రమే అలా కండిషన్ పెట్టాను. ఆడవాళ్ళు కంటే మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు, అలానే ఎందులోనూ ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్జున్ చాందినిని చూస్తూ ఉన్నాడు. అర్జున్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళే ముందు ఈవినింగ్ చిన్న మీటింగ్ ఉంది, అందరూ రావాలని చాందిని చెప్పి వెళ్ళింది. బెడ్పై కూర్చుని ఆలోచిస్తుంది. ఏది ఏమైనా ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను గేమ్ ఆడానంటే దానికి కారణం అర్జునే అని అర్జున్ గురించే ఆలోచిస్తూ పడుకుంది. ఈవినింగ్ లేచి రెడీ అయి బయటకు వెళ్ళింది. శివరాం ఎదురుగా వచ్చాడు. చాందినిని చీరలో చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అంతా రెడీనా అంకుల్ అని అడిగింది. అంతా రెడీ చాందిని, నువ్వు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు రిసార్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే చూసుకున్నారు అని చెప్పాడు. గుడ్, ఇక్కడికి వచ్చి కూడా మీతో పని చేయడం నాకు ఇష్టం లేదు అంకుల్, అందుకే అలా చెప్పాను అని అంది. ఇద్దరు ఫుల్గా డెకరేషన్ చేసిన లాంచ్కి వెళ్ళారు. అక్కడ అందరూ ఆల్రెడీ ఉన్నారు. చీరలో వస్తున్న చాందినిని చూసి అర్జున్ నవ్వాడు. చాందిని వెళ్ళి కూర్చుంది. ముందు స్టేజ్ పైకి వెళ్ళి శివరాం మాట్లాడాడు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఇదంతా ఇంత బాగా జరగడానికి కారణమైన చాందిని మేడం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. మీ అందరూ కూడా ఇన్ని ఇయర్స్ నుండి కంపెనీ కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు, నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే బెస్ట్ ఎంప్లాయీస్ని కొంతమందిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు వాళ్ళకు మేడం సర్టిఫికేట్స్ అవార్డ్స్ ఇస్తారు. ప్లీజ్ వెల్కమ్ చాందిని మేడం అని శివరాం చెప్పాడు. చాందిని స్టేజ్ పైకి వెళ్ళింది. శివరాం చెప్పిన వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్లో బెస్ట్ ఎంప్లాయీస్కి అవార్డు ఇచ్చింది. అవార్డ్స్ ఇవ్వడం అయిపోయాక చాందిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి శివరాం స్టేజ్ దిగాడు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ అవార్డు తీసుకున్న వారందరికీ నా కంగ్రాచులేషన్స్, తీసుకున్న వారందరికీ ఆల్ ది బెస్ట్. అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి, రాని వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవ్వకండి. మీకు రాలేదంటే మీరు బాగా చేయలేదు అని కాదు, మీకంటే బాగా చేసే వాళ్ళు ఉన్నారని మీనింగ్. అలా అని ఎలా అయినా ఫస్ట్ రావాలని కాంపిటీషన్లో పడిపోకండి. కాంపిటీషన్ ఉండాలి కానీ హెల్దీగా ఉండాలి. ఒకరిని మించి ఒకరికి రావాలి అని కొట్టుకోవద్దు, చీటింగ్ చేసుకోవద్దు. మన వాల్యూస్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అందరూ క్లాప్స్ కొట్టారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. శివరాం గారిని నేను ఆఫీస్ అయిపోయాక అంకుల్ అనే పిలుస్తాను. నన్ను అలా ఒక కూతుర్లా ఆయన చూసుకున్నారు. ఇన్ని ఇయర్స్ చాలా నిజాయితీగా పనిచేశారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ అయినా అన్నిట్లో నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు అవుటింగ్ ఇంత సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ శివరాం గారు. అందరూ క్లాప్స్ కొట్టారు. నా తరపున స్పెషల్గా ఆయనకు నేను అవార్డు ఇస్తున్నా. బెస్ట్ మేనేజర్ శివరాం గారు, కమ్ టు ది
కమాన్ టు ది స్టేజ్ అని పిలిచింది. శివరాంకి సర్టిఫికేట్ అవార్డు ఇచ్చింది. శివరాం మైక్ చేతిలోకి తీసుకుని, మేడం నా గురించి చెప్పారు, కానీ తను నా ఫ్యామిలీకి చేసిన హెల్ప్ ఎప్పుడు చెప్పలేదు. నా పిల్లల్ని బ్రదర్ సిస్టర్లా చూసుకుంటుంది. వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తనే పెడుతుంది. ఎప్పుడు తను గొప్పల్ని చెప్పుకోదు. నేను ఈ మాత్రం చేయకపోతే మనిషి అనే పదానికి కూడా అర్థం ఉండదు. అంతకు మించి నేనేం గొప్ప పని చేయలేదు. చైర్మన్ గారు, ఎండి గారు మనల్ని పిల్లల్లా చూసుకున్నారు. వాళ్ళకు మనం ఏదైనా చేయాల్సిందంటే అది ఒక నిజాయితీగా పనిచేయడం అని చెప్పి శివరాం స్టేజ్ దిగాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. అర్జున్కి చాందనపై ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఒక విలువైన వస్తువులా అపురూపంగా చూస్తూ ఉన్నాడు. చాందిని మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంకొకరి గురించి కూడా నేను చెప్పాలి. చెప్పకపోతే ఈ ఫంక్షన్కి అర్థమే ఉండదు. అతను ఎవరో కాదు, నా పిఏ అర్జున్ అని అంది. అందరూ క్లాప్స్ కొట్టారు. కొంచెం ఎక్కువ మాట్లాడతాడు, ఓవర్ యాక్షన్ చేస్తాడు అనగానే అందరూ నవ్వారు. కానీ చాలా వాటిల్లో వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తాడు. అసలు ఈ ఔటింగ్ ఇలా జరగడానికి వన్ రీజన్ శివరాం గారు అయితే మరో రీజన్ అర్జున్. అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది కూడా తనే. నేనేం చేయలేదు. తను శివరాం దగ్గరుండి ప్లాన్ అంతా చేశారు. చాలా థ్యాంక్స్ అర్జున్. అందరూ ఇలా హ్యాపీగా ఉండడానికి రీజన్ నువ్వే. నీకు ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అలానే మనీ ఇచ్చి నీ వాల్యూ తగ్గించలేను. కానీ ఎప్పుడు నీకు ఏ అవసరమైనా, నీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఈ చాందిని ఉందని గుర్తుపెట్టుకో. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఈరోజు బాస్కెట్బాల్లో మనమే గెలిచాం కదా. గర్ల్స్ పవర్ చూపించడానికి నాతో పాటు మీ అందరూ చాలా కష్టపడ్డారు. అందుకే గర్ల్స్ అందరికీ నా నుండి సర్ప్రైజ్ గిఫ్ట్. స్పోర్ట్స్ క్లబ్లో ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ అండ్ స్పాలో కూడా ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ అని చెప్పగానే అందరూ లేచి నిలబడి అరిచి మరీ చప్పట్లు కొట్టారు. మనం స్పోర్ట్స్లో ముందుండాలి, అలాగే అబ్బాయిల్ని పడేయడానికి కూడా ముందుండాలి కదా. సో ఆడి అలిసిపోయి స్పాకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి అని చెప్పింది. అందరూ ఫుల్ క్లాప్స్ కొట్టారు. చాలా సంతోషంగా ఉన్నారు. చాందిని అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అర్జున్కి చెప్పలేని సంతోషంగా ఉంది. ఈ గిఫ్ట్ మీకు రావడానికి రీజన్ అయిన అర్జున్కి మాత్రం థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే తనే కదా మనల్ని రెచ్చగొట్టింది అని చాందిని నవ్వుతూ చెప్పింది. థ్యాంక్ యూ అర్జున్ అని అందరూ అరిచారు. అర్జున్ నవ్వుతూ చూశాడు. గర్ల్స్ అందరూ ఆఫీస్కి వెళ్ళాక మెంబర్షిప్ కార్డ్ తీసుకోండి అండ్ ఈ ఔటింగ్కి రీజన్ అయిన అర్జున్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అర్జున్ స్టేజ్ పైకి వెళ్ళాడు.